హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల. యాక్చువల్గా ఈరోజు నేను చాలా హ్యాపీనెస్గా ఉన్నాను. అవునా, ఎందుకు హ్యాపీగా ఉన్నావు అని ఎవరైనా అడిగితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఎంత హ్యాపీనెస్గా ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్ వస్తే ఈరోజు సండే ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు, కానీ నాకు రన్నింగ్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. సో నాకు మార్నింగ్ ఈవినింగ్ రన్నింగ్ చేస్తూ ఉంటేనే బాడీ యాక్టివ్గా కూడా ఉంటుందన్నమాట. కోర్స్ నిజం చెప్పాలంటే ఈ రన్నింగ్ నేను ఇంకా ఎక్కువ చేస్తుంటే నాకు అంత హ్యాపీనెస్, అంత బాడీ ఫిట్నెస్, హెల్తీగా కూడా అనిపిస్తుంది. ఇప్పటివరకు జలుబు కూడా చేయట్లేదు అనమాట, ఎప్పటి నుంచి నేను రన్నింగ్ స్టార్ట్ చేశాను నా లైఫ్లో అనేసి. సో నేను అందరికి ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, నాట్ ఓన్లీ రన్నింగ్, వాకింగ్ అయినా చేయండి, వర్కౌట్స్ అయినా చేయండి, బట్ ప్రతి ఉమెన్ మెన్ ఎవరైనా సరే మీరు సన్నంగా ఉన్నా లావుగా ఉన్నా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. అండ్ మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది అంటారు కదా, అలాగే ఎంత చెమట మనం కిందన కారుస్తుంటే అంత బాడీ హెల్తీగా కూడా ఉంటాం. ఇంతకీ నా హ్యాపీనెస్కి రీజన్ ఏంటంటే, ఒక ఆర్మీ పర్సన్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు మీకు తెలుసు కదా, లీవ్ శాంక్షన్ అయినప్పుడే హ్యాపీగా ఉంటాం. సో మాకు లీవ్ శాంక్షన్ అయిపోయింది రోజు. సో నేను ఆంధ్రప్రదేశ్ వస్తున్నాను, నేనంటే నేనే కాదు, మా హస్బెండ్ కూడా వస్తున్నారనమాట. ఆయన జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తే నేను ఇక్కడ నుంచి వస్తున్నాను. అయినా నేను ఎప్పుడు వస్తున్నాను మీరు గెస్ట్ చేసి చెప్తే బాగుంటుంది కదా, నేను చెప్తే ఏం బాగుంటుంది. నేను వచ్చే రోజు పిల్లలు ఎవ్వరికి నచ్చని డేట్ అనమాట. స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకి నచ్చని డేట్ నేను వచ్చే రోజు అదే ఒకటి అనమాట. గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నేను ఒక్కదాన్నే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా సండే అయినా ఏమైనా సరే వాళ్ళ వర్కౌట్స్, వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. అందుకే ఆర్మీ వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్గా అండ్ ఫిట్గా ఉంటారనమాట. సో నో రెస్ట్, ఎప్పుడు రెస్ట్ తీసుకోరు. ఏదో ఒకటి రన్నింగ్ చేయాలంటే రన్నింగ్, గేమ్స్ అంటే గేమ్స్, ఏదైనా చేస్తూ ఉంటారు అనమాట. సో సబ్స్క్రైబ్.